ఎలుతురు మేసిన ఏరు శ్రీ ఆనందారామం గారి రచన. కొద్దిగా ఊగిసలాడుతున్న పడవ అంచున వయ్యారంగా కూర్చొని గోదావరి గలగలలతో పోటీపడుతూ పాడుకుంటుంది వాసంతి. వాసంతి కూడా మాతో ప్రయాణం కావడానికి ఒక రకంగా కారణం నేనే. స్టాఫ్ అందరూ పడవ ప్రయాణం ఏర్పాటు చేసుకోగానే నాకు చటుక్కున వాసంతి గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి బాగా చదువుతుందని ఇదివరకే తెలుసు, బాగా పాడుతుందని ఇటీవలే తెలిసింది. ఆ అమ్మాయిని కూడా మాతో ఆహ్వానిస్తే బాగుంటుందనే నా ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. తనకు ఏ సందేహాలున్నా స్వతంత్రంగా స్టాఫ్ రూంలోకి వచ్చి నన్ను అడుగుతూ ఉండేది. అందువల్ల నాకు ఆ అమ్మాయితో ఇదివరకే కొంత చనువు ఉంది. అందుకే సాహసించి పాటలు పాడదు గాని మాతో రమ్మనగానే వెంటనే అంగీకరించింది. జానుడి పైగా జరి అంచున్న పట్టుపావడ కట్టుకొని కాశ్మీర్ సిల్క్ పైట వేసుకుంది. జడగంటలు గోదావరి అలల్ని ముద్దు పెట్టుకుంటున్నాయి. పసుపు రాసిన పచ్చని పాదాలు పాత పడవను కలకలలాడిస్తున్నాయి. పాటతో పాటు గోదావరి అలల మీద చేతితో తాళం వేస్తున్నది. ఈ గోదావరి ఎన్నెన్ని పోకడలు పోతుంది. ఒక్కొక్కసారి ఉత్సాహం ఉరకలు వేసే కన్నెపిల్లల త్రుళ్ళి పడుతుంది. మరికొన్నిసార్లు బాధతో సుడులు తిరిగిపోతుంది. ఇంకా కొన్నిసార్లు ఆరిందలాగా గంభీరంగా తన లోతు తెలియరాకుండా జాగ్రత్త పడుతుంది. మురిపించే నిచ్చలిలా వంపులలో సొంపులు చూపుతుంది. అల్లరి పిల్లల గలగలలాడుతుంది. అలిగిన కాంతల ముఖం తిప్పుకుంటుంది. ఇంత మమ్మల్ని మురిపించి మాకెవ్వరికి ఏమీ అర్థం కాకుండా మమ్మల్ని వెక్కిరిస్తూ సముద్రం దగ్గరికి పరుగులు తీస్తుంది. బాటనీ లెక్చరర్ గారు పడవలో కూర్చొనే మొక్కలని పరిశీలిస్తున్నారే. వాసంతి మాటలకు ఉలిక్కిపడ్డాను. ఆవిడ పాట అయిపోయినట్లుంది. మరి ఇంకా నాకు వినిపిస్తున్న సంగీతం నా గుండెల్లోదా? ఆమె మాటలకు సమాధానంగా నవ్వాను. మీరు ఎదురుగా ఉండి పాట పాడుతుంటే ఇంకా దేన్నో పరిశీలించటం ఎవరికి సాధ్యం? వాసంతి చెక్కిళ్ళు ఎర్రగా అయిపోయాయి. తలదించుకొని చేతితో నీళ్లు చిందరవందర చేసేసింది. కొన్ని బొట్లు త్రుళ్ళి నా మీద పడ్డాయి. సారీ అంది. ఎందుకు? ఇంకొకళ్ళకి కష్టం కలిగించినప్పుడే ఆ పదాన్ని వాడాలి. వాసంతి తలెత్తి నా కళ్ళలోకి చూసింది. అవి మెరుస్తున్నాయి. నేను అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒకసారి ఇలాగే పడవ ప్రయాణం చేస్తున్నాం. హిస్టరీ లెక్చరర్ మొదలుపెట్టాడు. అమెరికాలోని గోదావరిలో నాండి అమాయకంగా ప్రశ్నించాడు రామశాస్త్రి. రామశాస్త్రి చూడటానికి చిన్నపిల్లాడిలా ఉంటాడు. చిన్నవాడేనేమో, విద్యార్థులలో విద్యార్థిగా కలిసిపోగలడు. అధ్యాపక వర్గంలో చేరినా ఇంకా విద్యార్థితనం వదలలేదు. మనం ఒక్కొక్కళ్ళం 2 రూపాయలు వేసుకున్నాము. పడవ వాళ్లకు 10 రూపాయలు. ఇంకా డబ్బు మిగులుతుంది. దీంతో ఏం చేయబోతున్నారు? అది మళ్ళీ అందరికీ సమంగా పంచుతారా? మనం అందరము తలకొట్టి పట్టుకొస్తున్నాము. అన్నిటి విలువ సమానమేనా? లెక్కల లెక్చరర్ నిర్మోహమాటంగా తెలుగు లెక్చరర్తో చర్చిస్తున్నాడు. చూశారు, ఇట్లాంటివి ఏవో ఉంటుంటాయి. మనం ఇవన్నీ పట్టించుకోకూడదు. ఏమంటారు? తెలుగు లెక్చరర్ తెగ మొహమాట పడిపోతున్నారు. లెక్కల లెక్చరర్ గారు తెలుగు పద్యాలు బాగా పాడతారు. మాస్టారు ఒకటి పాడరు? వాసంతి అడిగింది. అన్యాయం. పక్కన తెలుగు లెక్చరర్ గారు ఉండగా లెక్కల లెక్చరర్ని పద్యాలు పాడమనటం ఏమిటి? నేను అడ్డు చెప్పాను. పర్వాలేదు, ఆయన వ్యాఖ్యానిస్తారు. రామశాస్త్రి సర్దాడు. భగవంతుడా, ఏ నేరానికి ఈ కఠిన శిక్ష? ఈ గోదావరి అలల మీద కలల్లోకి తేలిపోయే సమయంలో తెలుగు లెక్చరర్ గారి వ్యాఖ్యానం వినాలా? జనాంతికంగా అంది వాసంతి. మీరు సరిగ్గా వినాలి, ఆయన వ్యాఖ్యానిస్తారు అని మాత్రమే అన్నాను. వినాలని అనలేదు. అక్కడ పడవ వాళ్ళు గొడవగా మాట్లాడుకుంటున్నారు. దూరంగా గాడిదలు అరుస్తున్నాయి. గట్టు మీద కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. ఇవన్నీ మీరు కనబోయే కలలకు అడ్డురాగలవా? జనాంతికంగానే సమాధానం ఇచ్చాడు రామశాస్త్రి. ఈ జనాంతిక సంభాషణ అక్కడి జనులందరికీ వినిపించింది. నవ్వొచ్చిన వాళ్ళు నవ్వారు. అది చూసి నవ్వురాని వాళ్ళు కూడా నవ్వారు. మరొక పని చేయలేక తెలుగు లెక్చరర్ గారు కూడా నవ్వారు. ఆ నవ్వు వినేసరికి నాకు ఆయన మీద అంతులేని జాలి కలిగింది. మొత్తం మానవ జీవితానికి వ్యాఖ్యానముల ఆ శ్మశాన వాటికలోని గంభీర నిశ్శబ్దం, మానవ జీవితంలోని మాధుర్యాన్ని మృదువుగా గుసగుసలు చెప్పే పైరుగాలి, మనస్సులలో మూలల జడత్వాన్ని ఎగిరిపోమ్మని హెచ్చరించే పక్షుల కలకలలు, ఇవన్నీ ఉండగా కుక్కలు గాడిదలు కనిపించాయా? స్వజాతి అభిమానం మరి అంత దారుణంగా ప్రకటించుకుంటే ఎలా రామశాస్త్రి గారు అన్నాను. నా బరువైన మాటలు బొత్తిగా వృధా పోలేదు. తెలుగు లెక్చరర్ సంతృప్తిగా నవ్వారు. నేను ఉపన్యాసం లాంటిది ఇవ్వబోతున్నానని రామశాస్త్రి పసిగట్టి కెమెరా దగ్గరికి పారిపోయి రీలు సర్దడంలో లీనమైపోయాడు. మిగిలిన వాళ్ళలో చాలామంది విననే లేదు. ఒట్టి పాత పాట వెక్కిరిస్తున్నట్టు అంది వాసంతి. పోనీ కొత్త పాట నువ్వు పాడు.
నేను మీలాగా లెక్చరర్నా ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు, గాయనివి, అందుకే పాడమంటున్నాను. నాకు ఒక పాట పాడాలని ఉంది. మీరంతా ఏమనుకుంటారోనని భయపడుతున్నాను. అనుకున్నా మీతో చెప్పంలేండి. రామశాస్త్రి ఉవాచ. ఆహా, ఇందులో అనుకోవడానికి ఏముంటుందమ్మా? తెలుగు లెక్చరర్ గారి అభయం. త్వరగా పాడండి. లెక్కల లెక్చరర్ గారి ఆదుర్ద. ఈ సమయము, ఈ సందర్భము, ఈ వాతావరణము ప్రత్యేకమైనవి. మనం మళ్ళీ బయలుదేరిన చోటికి చేరుకునే వరకు ఎంత అల్లరికైనా లైసెన్స్ ఉంది. నా వివరణ. వాసంతి గొంతెత్తింది. అన్ని గొంతులు ఆగిపోయాయి. ఈరేయి నన్నొల్ల నేరవారాజ, ఈరేయి నన్నొల్ల నేరవారాజ, ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది, కలవరపు నా బ్రతుకు కలత నిదురయ్యింది, ఈరేయి నన్నొల్ల నేరవారాజ. పాట పూర్తయిన అందరి మనస్సులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. తనను మళ్ళీ ఎవరు పాడమని అడగకపోయినా వెనుకటి ప్రార్థనను సహృదయంతో గుర్తుంచుకొని లెక్కల లెక్చరర్ పద్యాలు చదివారు, కాదు పాడారు. అది విన్న మాకు ఏం వచ్చిందో ఏం రాలేదో చెప్పలేను, కానీ ఆయనకు చాలా వచ్చింది. ఆ కాసేపు ఆయన తన ఆదాయ వ్యయాల లెక్కలు మర్చిపోయారు. పడవను ఒడ్డుకు పట్టించారు. అందరము కొబ్బరి తోటలోకి నడిచాం. మా అందరిలో వాసంతి ఒక్కతే ఆడ అమ్మాయి. అందుకే చాలా ధైర్యంగా ముందు నడుస్తుంది. పట్టుపాబడ జరి అంచు గరికను వెనక్కు తోస్తుండగా చీల మధ్య నడిచే వాసంతి వనకన్యలాగే ఉంది. ఒత్తుగా పెరిగిన పచ్చగడ్డి మీద కూర్చున్నాం. పడవ వాళ్ళు మా పలహారాలను మా ముందు ఉంచారు. నేను అందరికీ ఆకులు పెట్టబోతుంటే వాసంతి నా చేతిలోంచి తను అందుకుంది. ఆడదాన్ని నేను ఉండగా మీరు పనిచేయడం ఏమిటి మాస్టారు? పమిటి చెంగు నడుములో దోపుకొని వడ్డనకు ఉపక్రమించింది. ఎంత చదువుకున్న మన ఆడవాళ్ళేనండి. తెలుగు లెక్చరర్ మురిసిపోయారు. అమెరికాలో నేను రీసెర్చ్ చేసేటప్పుడు అంతా స్వయంగా వడ్డించుకునేవాళ్ళు. అక్కడ ఇలా ఆడ మగ భేదం లేదు, హిస్టరీ లెక్చరర్ గారు ఉద్ఘాటించారు. అయ్య బాబోయ్, అయితే అమెరికా త్వరలోనే నిర్మానుష్యం కాబోతున్నదా మాస్టారు? రామశాస్త్రి భయపడిపోయాడు. అప్పటికే తినడం ప్రారంభించడం వల్ల అందరికీ పొల మారింది. ఎన్ని మంచినీళ్లు తాగినా దాహం తీరటం లేదు. పైన ఉన్న కొబ్బరి బోండాల వంక చూస్తూ అంది వాసంతి. మీరు స్త్రీ అని నిరూపించుకున్నారు, ఇక నా వంతు మిగిలింది అంటూ లేచాను. ఏం చేస్తారు? పురుషుడని నిరూపించుకుంటాను. కొంచెం సేపట్లోనే అక్కడికి కొబ్బరి బోండాలు పట్టించుకువచ్చాను. చాలా థ్యాంక్స్ మాస్టారు. ఇంత కష్టానికి ఒక్క థ్యాంక్సేనా? మరేం కావాలి? కైకేయిలాగా ఈ వరాన్ని దాచుకుంటాను, అవసరమైనప్పుడు అడుగుతాను, సమయానికి ఏమి తోచక అన్నాను. అందరూ పేకాటలో పడ్డారు. నాకు పేకాట అంటే విసుగు. ఒక్కడిని నడిచి వచ్చి చీల మధ్య కూర్చున్నాను. సంధ్య పడబోతుంది. ఆకాశం క్రమక్రమంగా అరుణ వర్ణంలోకి దిగుతుంది. అరుణ. మాస్టారు, ఉలికిపడ్డాను. వాసంతి ఒక్కడిని ఉన్న నా దగ్గరికి వచ్చిన ఆ సాహసానికి ఆశ్చర్యపోయాను. ఏమిటలా చూస్తున్నారు? చూస్తున్నాను వెంకటగిరి చీరె జరి అంచులా ఆ నల్ల మబ్బు కొనను మెరుస్తున్న అరుణ కాంతుల్ని, సిగ్గుపడిన స్త్రీమూర్తిలా కందిపోతున్న ఆ సూర్య బింబాన్ని. ఆగండి ఆగండి, అర్థమైందిలేండి. మీ ఊహాసుందరిని తలుచుకుంటున్నారన్నమాట. ఊహాసుందరేం కర్మ, వాస్తవ సుందరినే తలుచుకుంటున్నాను. ఎలా ఉంటుందేం మీ వాస్తవ సుందరి? పెద్ద పొడుగైన జడ, వెంట్రుకలు చివర కుచ్చులా ఉంటాయి. వాసంతి గబగబా జడగంటలు విప్పేసింది. జరి అంచు వెంకటగిరి చీరే. వాసంతి దిగులుగా తన పరికిని వంక చూసుకుంది. పచ్చగా, సన్నగా, పొడుగ్గా. వాసంతి తనను తాను సంతృప్తితో చూసుకుంది. నా హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. వాసంతి ముఖములో కోటి మెరుపులు మెరిశాయి. ఆమె చిరునవ్వు అనురాగానికి అద్దం పట్టింది. పద వెళ్దాం. లేచాను. అప్పుడే పొద్దుపోయింది. దిగులుగా అంది వాసంతి. అది కాలధర్మం. నవ్వాను. తిరుగుముఖం పట్టాము. అరెరే, నా పెన్ను మర్చిపోయాను అన్నారు హిస్టరీ లెక్చరర్. మీరు అమెరికాలో థీసిస్ రాసినదేనా? గబర పడిపోయాడు రామశాస్త్రి. ప్రవాహానికి ఎదురుగా ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల పడవలు మందంగా సాగుతున్నాయి. ఎవరి కబుర్లలో వాళ్ళు పడిపోయారు. వాసంతి నా మీద అదే పనిగా నీళ్లు జల్లుతున్నది. ఇంత అల్లరా? గట్టు చేరే వరకు చేయవచ్చన్నారుగా. దీని ఫలితాలు గట్టు చేరడంతో ఆగిపోవుగా, ఇంకా వెంబడిస్తాయి. ఏమిటో అవి? నాకు జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. అంతేనా? అయితే ఇంకా జల్లుతాను. నాకు జ్వరం రావడం నీకు ఇష్టమా? జ్వరం వచ్చిన తర్వాత సేవ చేయడం ఇష్టం. కథల్లోనే తప్ప మామూలుగా అలాంటి అవకాశాలు రావు. నువ్వు నాకు సేవ చేస్తావా? అది నా అదృష్టం అనుకుంటా. ఏ పరిస్థితుల్లోనైనా సరే. చూస్తాను. చూడండి. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా దొర్లాయి. ఇందాక ఏం కావాలో అడగమన్నావు, అడగనా? అడగండి. ఒక్కసారి మా ఇంటికి రా. వాసంతి శరీరం పులకించటం నాకు స్పష్టంగా కనిపించింది. ఎందుకు? ఒక విషయం చెబుతాను, వీలైనప్పుడు రా. ఇప్పుడే వస్తాను. ఇంకా ఆలస్యం కాదు. మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనరు? మీతో కొన్ని క్షణాలు గడపడం కోసం ఏదైనా భరిస్తాను.
రామశాస్త్రి గట్టిగా తుమ్మాడు. వాసంతి అదిరిపడింది. తెలుగు లెక్చరర్ ఏదో వైరి సమాసము అంటున్నారు. ఏది వైరి సమాసం? ఆయన మన పడవలో కూర్చోటమా? రామశాస్త్రి నాతో అతి మెల్లిగా అన్నాడు. వాసంతి కలకల నవ్వింది. నేను పాడమన్నాను. పాడదలిచిన పాటలన్నీ నా నోట పాడించ మనసాయనయ్యా గురువర్య మనసాయనయ్యా అని పాడింది. పడవ గట్టు చేరింది. కులాసాగా విడిపోయాం. మా ఇంటిని సమీపిస్తుండగా వాసంతి కలిసింది. అప్పుడే వచ్చేదాన్ని మాస్టారు, వాళ్ళంతా ఉన్నారని ఆగిపోయింది వాసంతి. మంచి పని చేశావు. పూర్తిగా నిన్ను నువ్వు మర్చిపోలేదు. తాళం తీశాను. హాల్లోకి వచ్చాము. ఎదురుగా నిలువుటద్దంలో మా ఇద్దరి ప్రతిబింబాలు కనిపించాయి. వాటి వంక చూస్తూ నిలబడిపోయింది వాసంతి. నా వాస్తవ సుందరిని చూపించనా? చూపించండి. అద్దంలో తన ప్రతిబింబాన్ని మురిపెంతో చూసుకుంటూ అంది వాసంతి. కూర్చో, వస్తాను. లోపలికి నడిచాను. లిప్త మాత్రం నా వంక వింతగా చూసింది వాసంతి. కొద్ది క్షణాల్లోనే నా వాస్తవ సుందరిని వాసంతి ముందు ఉంచాను. పొడుగు జడ, వెంకటగిరి జరీ చీరే కట్టుకున్న మా అరుణ ఫోటో వంక చూస్తూ అచేతనంగా ఉండిపోయింది వాసంతి. ఆమెను పలకరించలేకపోయాను. చాలాసేపటికి వాసంతే మాట్లాడటానికి ప్రయత్నించింది. ఈమె పూర్తి చేయలేకపోయింది. నా భార్య, ఇందాకనే చెప్దామనుకున్నాను, కానీ ఆ వాతావరణంలో నీ మనసు పాడు చేయటానికి సాహసించలేకపోయాను. నవ్వడానికి ప్రయత్నించినా అందులో జాలి నింపుకున్న విషాదం తొంగి చూసింది. మీ భార్య? అయోమయంగా అడిగింది. అవును, నా కొడుక్కి తల్లి. కొడుకా? ఉండు, వాడి ఫోటో చూపిస్తాను. నేను మా బాబు ఫోటోతో తిరిగి వచ్చేసరికి వాసంతి లేదు. నేను ఆశ్చర్యపడలేదు. చతుర్దశి చంద్రుని చల్లని కాంతులు గోదావరి కెరటాలలో విరిగిపోతున్నాయి. ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది.